బ్రో 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 వీడియో ఆఫ్ లో ఉంది. మస్తం తప్ప ఎవ్వరు ఎక్కకూడదంట బైక్ లో. వాళ్ళు ఎవరు నన్ను అడగకండి, ఇప్పుడే చెప్తాను. బాయ్. ట్రైన్ వస్తుంది, ఫాస్ట్ గా పరిగెత్తున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. అన్ప్లాన్ ట్రిప్ అంటే ఇంటికి ఓట్ వేయడం కానీ వచ్చేసాం. కాకపోతే ఓట్ వేసాం, మా డ్యూటీ మేము చేసాం. ఐ గాట్ మై ఫింగర్ ఇన్. సో అంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక అన్ప్లాన్ ట్రిప్ అయితే వెళ్తున్నాం. అసలు ఇది ఎందుకు డిసైడ్ అయ్యామో మాకే తెలీదు. సో అలా వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం కాసేపట్లో మీరే వీడియోలు చూస్తారు. కాబట్టి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంతకుముందు ప్రామిస్ చేసినట్లుగానే ఈ వీడియోలో కూడా ఇంట్రొడక్షన్ కొంచెం డిఫరెంట్గానే అనుకుంటున్నాం. అంటే ఈరోజు థీమ్ వచ్చేసి మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ అంటే మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే ఆ మూవీ ఒక ఫ్రెండ్షిప్ వాల్యూస్ చాలా ఉంటాయి, అండ్ అడ్వెంచర్స్ ఎన్నో ఉంటాయి, అండ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంటాయి. మా బ్యాచ్ కూడా మంజుమల్ బాయ్స్ కంటే తక్కువేం కాదు. ఒకవేళ మంజుమల్ బాయ్స్ ఇప్పుడు తీస్తే మా బ్యాచ్తోనే తీస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చేసే రచ్చ ఆ రేంజ్లో ఉంటుంది. మా రోత్ అలా ఉంటుంది గైస్. మన బ్యాచ్ని చూపిద్దామా గైస్? మీరు రెడీనా? అంటే ఇప్పుడు మేము కూడా ఒక చిన్న రోడ్ ట్రిప్ వచ్చాం. దానికంటే ముందు ఒక విషయం చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ కోసం అందరం ఇంటి దగ్గరికి వచ్చాం. అలాగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ ట్రిప్కి అయితే వచ్చాం గైస్. ప్రతి ఒక్కరు ఓటేసాం ఫ్రెండ్స్. మీరు వేసారా? మా ఫ్రెండ్స్ అందరిని చూపిస్తాం. ఇప్పుడు విల్ స్టార్ట్. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు గైస్ వీళ్ళంతా. బ్రో నేను ఎక్కడ కూర్చోవాలి బ్రో? బ్రో బస్ టికెట్ కూడా లేదు బ్రో, డబ్బులు. బ్రో 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 వద్దు బ్రో, బ్రో వద్దు బ్రో. ఇప్పుడే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చా. వీళ్ళు చూడండి గైస్. నా టికెట్ నా మొత్తానికి పైకి వచ్చి మా బ్యాచ్ వాళ్ళు చూస్తే ఒక్కోరు ఒక పనిలో ఉంటారు. వీళ్ళతో రావాలంటే నాకు చాలా భయం అవుతుంది. అసలే మంజుమల్ బాయ్స్ ఇప్పుడే ఇంట్లో మూవీ చూపించొచ్చాను. మా మమ్మీతో అసలే ఫుల్ కోటింగ్ అయింది ఆల్రెడీ. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? స్విమ్మింగ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా ఈడియం స్విమ్మింగ్. అన్న ఫోటోలు తీసుకున్నాం బ్రో. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బ్రో ఫోటోస్ కావాలా? జస్ట్ బ్రో ఫోటోస్ కావాలా? ఏం కావాలి, ఓన్లీ ఫోటోస్. ఫోటో షూట్. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏం ప్లాన్ చేయాలి అని చెప్పి అనుకున్నారు గైస్. బట్ వీళ్ళు ఏమనుకున్నా జరగదు గైస్. ప్రతి ఒక్కటి అన్ప్లాన్డే జరుగుతుంది. ఎవడు అడిగాడు నిన్ను? బ్రో మొత్తానికి ప్లాన్స్ ఏంటి బ్రో ఇప్పుడు? మా ప్లాన్ ఎందుకు రా కెమెరాలో రికార్డ్ చేసావు? మా ప్లాన్ అంతా నువ్వు బ్రో ఒకటి చెప్పు బ్రో. ఇంత కష్టపడి ప్లాన్ చేసాం, ఒకటన్నా చేస్తాం. ప్రతి ఒక్కటి అన్ప్లాన్ కదా బ్రో జరిగేది. అంతే బ్రో 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 వీడియో ఆఫ్ లో ఉంది. అంత లేదు బ్రో. అంత లేదురా బ్రో. నన్ను ఫూల్ చేస్తున్నారు బ్రో. నువ్వు పూలే కదా ఈ రోజు పెళ్లి చూపులు గైస్. నా నిమజ్జనం చేద్దాం పట్టిన ఎత్తుకొని. గైస్ వాళ్ళు చూడండి గైస్, అక్కడ కొట్లాడుకుంటున్నాను. గైస్ గైస్ ఇక్కడ వింత జీవి ఒకటి వచ్చింది గైస్. గైస్ గైస్ వింత జీవి ఒకటి వచ్చింది గైస్. గైస్ వింత జీవి ఒకటి వచ్చింది గైస్. చూడండి గైస్, ఎప్పుడైనా చూసాడా గైస్? 5 రూపాయలు ఆశిస్తున్నా నువ్వు, 5 కోట్లు ఆశిస్తున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నా ఉంటే బొక్క మరలో పడిపోతావురా. గైస్ చూడండి గైస్ ఇక్కడ. ఫన్ జరుగుతుంటే అక్కడ చూడండి గైస్.
ఏం చేస్తాడు? మళ్ళీ ఏమన్నంటే బ్లాగ్ లో నేను లేనంటాడు ఫ్రెండ్స్. వచ్చేసాడు బ్లాగ్ అని. ఏమంటే బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇది చూడండి గైస్, ఒక బాటిల్తో ఎలా ఆడుకుంటున్నా. స్వచ్ఛ భారత్ మిషన్ అని చేద్దామని కూడా లేదు గైస్. గైస్ కెమెరా కనిపిస్తే చాలు గైస్, వచ్చేస్తారు గైస్. చూడండి గైస్. గైస్ ఇప్పుడు మీకు ఒకటి చెప్పాలి. నేను కాదండి, అక్కడ చూడండి ఒకసారి. బ్రో నీ పేరు ఏం పేరు బ్రో? ఆ పేరు లిఖిత్. గైస్ చెప్పులు ఇప్పుడే ఫుట్బాల్ ఆడుతూ అట్లా బయట తనేసాడు. ఇప్పుడే దొరికాయి గైస్. మళ్ళీ ఫుట్బాల్ ఆడుతున్నారు. మెస్సీ కానీ రొనాల్డో కానీ ఇట్లా పోగొట్టుకుంటారు. నెక్స్ట్ ప్లేస్ చేంజ్ అయిపోతున్నాము. పదా చేంజ్ అయిపోతున్నాం. చక్రి నువ్వు ఈ బ్లాగ్ చూస్తుంటే ఎవరు తమిళోడు అన్నావు కదా? నేనే కాదండి మళ్ళా కాపీరైట్స్ కేసు అన్ని కబ్జాల కేసులు అన్ని నా మీద పడతాయి ఫ్రెండ్స్. అవన్నీ చెప్పకూడదు. ఏం నయమో చెప్తాను. ఏం కనబడలేదే. అద్దాలు వేసుకున్నారు. కాపాడాం గైస్. కాపాడాం గైస్. అందరూ ఆడుకుంటా ఉంటారు. టు బి ఫ్రాంక్ విత్ ఇప్పుడే వచ్చినాడు. ఆయన తప్పినాడు గాయస్. ఇవన్నీ పడేసినారు గాయస్. ఎందుకు అంటే మ్యారేజ్ రైన్ పడేటట్టుంది. మాక్సిమం పైకి వెళ్ళిపోతాం. ఇప్పుడు పైకి పోయి సూపర్ ఫన్ ఉంటుంది గాయస్. ఎన్న డ్రైవింగ్ రాదంటాడు, ఓ అని స్పీడ్ పోతాడు. ఒకటి కొన్ని క్లిప్స్ లో వాయిస్ నాయిస్ చాలా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. మీకు మా బ్యాచ్ లో ఒకటి చూపిస్తా. ఒక్కడే పోతాడు, ఎందుకో తెలియదు. ఒకసారి కూర్చుంటాడు. సీట్ అంతా సరిపోతాడు. చూడండి ఒక్కసారి. గైస్ వీడు ఎందుకు రా ఒకడే వస్తామని అడిగితే రీజన్ లా చెప్తావా? ఏం చెప్పాడు తెలుసా? ఓన్లీ శబరము మస్టం తప్ప ఎవ్వరు ఎక్కకూడదంటాడు బైక్ లో. వాళ్ళు ఎవరు నన్ను అడగకండి, ఇప్పుడే చెప్తాను. బాయ్. గైస్ మీకు నేను టైగర్ స్పాట్ చూపిస్తా. ఎక్సలెంట్గా ఉంటుంది. ముందర కొద్దిగా జస్ట్ ఫ్రంట్ పోతే మీకు చూపిస్తా. సూపర్గా ఉంటుంది. మీరే చూడండి. ఈ టర్నింగే గాయస్ టైగర్ జోన్ అంటారు. ఇది టైగర్ జోన్ అంటారు. ఇక్కడ 2016లో కూడా టైగర్స్ అనేది ఇక్కడికి వచ్చి టైగర్ బాన్ చేసింది పిల్లల్ని. ఇటు వెళ్తాయి అన్నమాట. వ్యూ చూడండి ఎట్లుందో అసలు. ఇదే మా గాలిబండ అంటారు దీన్ని ఆర్షిల్స్ లో. చూడండి వ్యూ పాయింట్ చూడండి. ఇక్కడ వచ్చి మేము ఫొటోస్ అన్ని బాగా తీసుకుంటాం. మా కింద తోలి అలిసిపోయినాడు హీరో. గైస్ కాల్ అందలేదంట గైస్. కింద అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది గాలిబండ అంటారు, అది గాలిబండ. ఎస్ వ్యూ పాయింట్ నా. వ్యూ పాయింట్ అక్కడ ఉంది. ఇది వ్యూ పాయింట్ బాగుందా ఇప్పుడు? వాళ్ళ ఇప్పుడు ఇది గాలికొండ ఒకటి వ్యూ పాయింట్ వెనకాల ఉంది నా. ఇక్కడ ఎందుకు నా ఎవరెవరు వస్తారు నా ఇడికి? ఇక్కడ కపుల్స్ వస్తారు గాయస్. ఫుల్ ఎంజాయ్ గాయస్. ఇందాక చెప్పాం కదా గాయస్, విఎస్ఆర్ విండ్ వేవ్ ఇదే గాయస్. ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుంది, బట్ కాస్ట్ కొద్దిగా హెవీ అనిపిస్తుంది గాయస్. మళ్ళీ ఏడుస్తాడు రా, ఉడ్డి పడరా మనకి లేట్. రిటర్న్ లో మేము వీడికే వస్తాము, చూడండి. స్టే ట్యూన్ ఫర్ దట్. మేము ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే, నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు మనము హార్స్ హిల్స్కి వచ్చాము. హిల్స్ లో వచ్చాం గాయస్. గాలిబండ ఉంది. గాలిబండ గాలికొండ గాలిబండ గాయస్. ఇది గైస్ గాలిబండ చూపిస్తాం మీకు. సూపర్ వ్యూ గైస్, నైస్ వెదర్ చూసారా, ఆ క్లౌడ్స్ చూసారా ఏముందో, సూపర్గా ఉన్నాయి అసలు. మేము ఎందుకు వచ్చాం నీకు తెలియదు కదా ఇంకా గైస్. మ్యారేజ్ ఫిక్స్ అయింది, బ్యాచులర్ పార్టీ ఇస్తున్నాడు. బాయ్ ఫ్రెండ్స్. ఎక్కడ పోదాము? కింద స్పాట్ వస్తుంది, లైన్ స్పాట్ అంటారు దాన్ని. అంజయ్ ఆన్లోనే ఉంది నా. దీన్ని ఇక్కడ గాలిబండ అంటారు. గాలిబండలో కిందకి దిగిన తర్వాత లైన్ స్పాట్ అంటారు దీన్ని. అలాగా లెఫ్ట్ లో వెళ్తే అది వచ్చి వ్యూ పాయింట్ అంటారు దాన్ని. ఇంకా సూసైడ్ స్పాట్ కూడా ఉంది, సూపర్గా ఉంటుంది అది. అసలు ఎక్స్పెక్ట్ చేయరు.
తిరుగు. చూడు ఏం Okay. ఏం చేస్తున్నాడో తెలియడా, భయం అవుతుంది మాకే ఏమన్నా. బ్రో దుంకకు బ్రో, దుంకకు. ఇతన్నే మేమంతా కలిసి కాపాడింది బ్రో. హాయ్ చెప్పు. ఇతన్నే మేము కాపాడింది ఈరోజు. ఒకటే కాదు, చాలా మంది ఫ్యామిలీస్ అలా అందరూ వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఈ సోకులకి ఏం తక్కువ లేరా నీకే? మీరు చూడండి guys. ఇతనే చెప్పే కదా మ్యారేజ్ నీకు ఇప్పుడే కాదు ఎవరా పిల్లోడు రా నువ్వు ఇంకా వచ్చిండేది చేస్తుంది వచ్చాము అనుకోకుండా వాన వస్తుంది. అసలు క్లైమేట్ కి అసలు వానలో మనం తచ్చిపోయినా కానీ పర్వాలే, అంత కూల్ గా ఉంది. అసలు ఎన్ని రోజులు మాకు ఈ ఎండకి మాకు వల్ల కావడంలో ఏసీ కూడా పనికిరాదు, అంత ఆనందంగా ఉంది ఇది. ఎంత సూపర్ క్లైమేట్ గైస్, ఎక్స్ప్రెస్ చేయలేము ఎంత కూల్ గా ఉందో అని. వీళ్ళైతే ఫొటోస్ 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 ఫొటోస్. అసలు ఈ క్లైమేట్ కి ఎలా ఉందంటే మాకి మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల, తప్పకుండా హిల్స్ కి రావండి మీరు. మూర్తి అన్న బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ విఎస్ఆర్ విండ్ వేవ్ కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము యాక్చువల్ గా తిందామని వచ్చాము, కానీ ఈ క్లైమేట్ చూసి చాలా అసలు వేరే స్టేట్స్ కి వెళ్ళట్టుంది. మేము అనుకోకుండా వచ్చాము, అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్ ఈజ్ ద బెస్ట్ ట్రిప్స్ అన్నట్లు ఇది ప్రూవ్ అయింది మళ్ళీ. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు విఎస్ఆర్ విండ్ వేవ్ కి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. రైన్ వస్తుంది, ఫాస్ట్ గా పరిగెత్తున్నాం. చాలా జోర్ అయిపోయింది, ఫాస్ట్ అయిపోయింది వాన, చాలా ఫాస్ట్ అయిపోయింది. మేము వాన తెచ్చుకుని వచ్చాము, రెస్టారెంట్కి వచ్చినాము. ఇదే సూపర్గా ఉంటుంది ఇది అండి, భలే ఉంటుంది రెస్టారెంట్ మటుకు. మేము పని పెట్టేసాం ఫ్రెండ్స్. లాస్ట్ న్యూస్లో కొన్ని హిడెన్ ప్లేసెస్ కానీ మెయిన్ ప్లేసెస్ కానీ చూపిస్తాం గైస్. ఇంకా కొంచెం ఫ్యూచర్లో ఇది టూరిజంకి బాగా ఇది పాపులర్ అవుతుంది. గైస్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గైస్. ఆంధ్ర ఏ టైంలో వచ్చినా కూడా వెదర్ ఇలాగానే ఉంటుంది. పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది గైస్, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడే ఫిష్ స్పా కూడా ఉంటుంది గైస్. మీరు ఏమైనా 2 days అట్లా ట్రిప్ వేసుకోవాలన్నా కూడా రూమ్స్ ఉంటాయి గైస్. ఇక్కడ మొత్తం కాటేజెస్ గైస్, ఇటుపక్క కాటేజెస్, ఇటు ఫ్రంట్ లో కూడా కాటేజెస్ గైస్. విత్ ఫ్యామిలీ యూ కెన్ ఎంజాయ్ గైస్. గైస్ ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకు మొత్తం స్విమ్మింగ్ పూల్ కానీ, ఒక వ్యూ పాయింట్స్ కానీ, గెస్ట్ హౌస్ కానీ అవన్నీ ఉంటాయి గైస్. ఇది ఇక్కడ పార్కింగ్ పెట్టాలి. ఇక్కడ మొత్తం పార్కింగ్ గైస్. మేము ఇప్పుడు మీకు స్విమ్మింగ్ పూల్ చూపిపోతున్నాము. మేము చిన్నప్పుడు ఇక్కడే గైస్ ఈత నేర్చుకుంది. గైస్ దీంట్లోనే గైస్ ఫిష్ స్పా కానీ మసాజ్ ఉంటుంది గైస్. మీరు 1 day ట్రిప్ చేసుకొని హ్యాపీగా వచ్చి మీ ఫ్యామిలీతో. ఇది పిల్లలకి గైస్. ఇది చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడే చేంజింగ్ రూమ్, మనం మొత్తం చేంజింగ్ రూమ్ గైస్. ఇక్కడ చూస్తే మనకి ఫిష్ స్పా కానీ ఫిష్ పా అన్నీ ఉంటాయి గైస్. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది గైస్. వ్యూ చూడండి గైస్. హాయ్ హాయ్ కెమెరా కెమెరా హియర్ గైస్, కెమెరా ఇక్కడ ఉంది గైస్. హాయ్. చెప్పాను కదా రెస్టారెంట్కి వచ్చామని. అసలు ఇక్కడ అంబియన్స్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఇది మీరు అసలు యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయరు కొత్త వాళ్ళు అయితే. హిల్స్కి వచ్చే రెగ్యులర్గా తెలిసిన వాళ్ళకి మట్టుకు తెలుస్తుంది. ఇక్కడికి పోయినా కానీ రోజే గైస్. చూడండి టేబుల్ ఎరగొట్టేసాడు గైస్. చూసారా క్లైమేట్ ఎలా ఉందో, సూపర్గా ఉంది. చూసారా, మీకు టైం ల్యాప్స్ పెట్టి చూపిస్తాను చూడండి. అంతా వచ్చేసాము, ఒక 3-4 మెంబర్స్ రావాలా, మీకు చూపిస్తాను. మేము చూడండి, మేము చాలా సేపు వచ్చి